నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల పర్యటనలు, అభ్యర్థుల ప్రకటనలతో రాజకీయం వేడి పుట్టిస్తోంది. పార్టీలు మారుతోన్న నేతలు, పార్టీలో సీటు దక్కని నేతల నిరసనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాంతో పార్టీ అధ్యక్షులకు నిద్ర పట్టే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు విశ్లేషకులు. ఇక టీడీపీ, జనసేన సీట్ల పంచాయతీ మొదలైంది. ఒక పక్క కూటమి అభ్యర్థుల జాబితా విడుదల అవుతుండగానే మరోపక్క టికెట్ దక్కని నేతలు నిరసన కార్యక్రమాలతో ఆయా నియోజకవర్గాల్లో సెగలు పుట్టిస్తున్నారు. అనకాపల్లి, పెనుకొండ, పెడన నగరం, పి గన్నవరం, కళ్యాణదుర్గం వంటి వివిధ నియోజకవర్గాల్లో నేతలు రోడ్డుపై బైఠాయించి అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ లాసించిన నేతలు అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యారు. కాగా చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడం ద్వారా సంచలనాన్ని క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో టికెట్లను ఆశించి భంగపడిన వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్లు వస్తాయనుకుంటే రాకుండా పోవటం ఏమిటన్నది ఆవేశంతో చంద్రబాబు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న వైనం అంతకంతకు ఎక్కువ అవుతోంది. తాజాగా పెడన నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కు నిరాశ ఎదురైంది. పెడన టికెట్ను కాగిత కృష్ణప్రసాద్ కు కేటాయించారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. దీంతో చంద్రబాబు మాట తప్పారంటూ మండిపడ్డారు బూరగడ్డ. కొన్ని చోట్ల టీడీపీ, జనసేన పార్టీలు సీనియర్లను కూడా పక్కన పెట్టడం, మరికొన్ని నియోజకవర్గాల్లో పెండింగ్ లో పెట్టడంతో సందిగ్ధం నెలకొంది. తనకు టికెట్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు టీడీపీ నేత బోడే ప్రసాద్. తనకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని అన్నారు మరొక నేత కల్వపూడి శివ. నిడదవోలు నుంచి పోటీ చేయమని తనను పవన్ కోరినట్లు పేర్కొన్నారు జనసేన నేత కందుల దుర్గేష్. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేపట్టాలని నిశ్చయంతో ఉన్న పార్టీ అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడి జాబితా విడుదల చేశారు. అయితే ప్రజా అభీష్టం మేరకు సీట్ల కేటాయింపులు జరిగాయని నేతలు తెలిపారు. సర్వేల ఆధారంగా నేతలకు సీట్లను ఇవ్వడం జరిగిందని అధ్యక్షులు తెలిపారు. అయితే టికెట్ దక్కని వారు బాధపడాల్సిన అవసరం లేదని, అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి తగు ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్నారు. కాగా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి ముఖ్య నేతలు అసంతృప్తులకు ఫోన్ చేసి వారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నేతల జాబితా ప్రకటనతో ఏపీలో రాజకీయం నేతల మధ్య చిచ్చు పెట్టినట్లు మారిందని అంటున్నారు. కొన్ని చోట్ల ముఖ్య నాయకులకు పార్టీ అధ్యక్షులే స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగించే పనిలో పడ్డారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో సీట్ల కేటాయింపులో తలెత్తిన పరిస్థితులు ఇప్పుడు టీడీపీ, జనసేనలో ఏర్పడ్డాయని, వీటిని నిలవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, లేని పక్షంలో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల పర్యటనలు, అభ్యర్థుల ప్రకటనలతో రాజకీయం వేడి పుట్టిస్తోంది. పార్టీలు మారుతున్న నేతలు, పార్టీలు సీట్లు దక్కని నేతల నిరసనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దాంతో పార్టీ అధ్యక్షులకు నిద్రపట్టే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు విశ్లేషకులు. ఇక టీడీపీ, జనసేన సీట్ల పంచాయతీ మొదలైంది. ఒక పక్క కూటమి అభ్యర్థుల జాబితా విడుదల అవుతుండగానే మరోపక్క టికెట్ దక్కని నేతలు నిరసన కార్యక్రమాలతో ఆయా నియోజకవర్గాల్లో సెగలు పుట్టిస్తున్నారు. అనకాపల్లి, పెనుకొండ, పెడన
నగరం, పి గన్నవరం, కళ్యాణదుర్గం వంటి వివిధ నియోజకవర్గాల్లో నేతలు రోడ్డుపై బైఠాయించి అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ శాసించిన నేతలు అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారు. ఇక టీడీపీ జనసేన అసంతృప్తులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎవరికైతే పార్టీలో టికెట్స్ దక్కలేదు అంటే కూటమిలో అటు జనసేన వాళ్ళకి కావచ్చు, ఇటు టీడీపీ వాళ్ళకి కావచ్చు, వీళ్ళంతా కూడా అసంతృప్తి గానం వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా వెళుతున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించి 118 మంది పోటీకి సంబంధించినటువంటి ఉంటున్నట్లు ఇరు పార్టీ అధినేతలు ప్రకటించారు. మొదటి విడతగా విడుదల చేసినటువంటి లిస్టులో 118 స్థానాలకంటూ ప్రకటించారు. కానీ 99 మాత్రమే పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ తరఫున 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అలానే తెలుగుదేశం పార్టీ తరఫున 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అయితే ఈ పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయినటువంటి జనసేన పార్టీ నేతలు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అనేక చోట్ల ఆందోళన చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పెనుగొండ, ఇటు విజయవాడలో మైలవరం ఇటువంటి ప్రాంతాల నుంచి మంచి నేతలుగా ఉన్నటువంటి వారికి టికెట్లు లేని నేపథ్యంలో వారిని పిలిపించుకొని చంద్రబాబు మాట్లాడతాము, వారికి సంబంధించినటువంటి సముచిత స్థానం ఇస్తానంటాము, ఇటువంటి కార్యక్రమాలు జరగడం జరిగింది. అయితే ఈ లిస్టులో పెడన నుంచి కూడా వేదవ్యాసు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి వేదవ్యాసు పేరు వినపడింది. కానీ ఆయనకి సీటు కన్ఫర్మ్ కాకపోవడంతో ఆయన కూడా స్పృహదప్పి పడిపోవటము, అనారోగ్యానికి గురి కావడం కూడా జరగడం జరిగింది. అలానే జనసేన పార్టీకి సంబంధించి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు పొత్తులో భాగంగా 24 సీట్లకే జనసేన పార్టీ పరిమితమవుతుందని చెప్పిన తర్వాత నుంచి ప్రతి చోట కూడా కార్యకర్తలు, అభిమానులు అందరిలో కూడా ఆందోళన మొదలు కావడం జరిగింది. 5 స్థానాలకే సీట్లు కేటాయించారు. మిగిలిన 19 స్థానాలకు రేపు తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి బహిరంగ సభలో కొన్ని ప్రకటిస్తున్నామంటూ కూడా పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీకి సంబంధించి కూడా రాజమండ్రి రూరల్, ఇటు పిఠాపురము, అలానే చూసుకున్నట్టయితే గనక తణుకు ప్రాంతంలో విడివాడ రామచంద్రరావుకు సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కి సంబంధించినటువంటి ప్రాంతానికి చేరుకొని అడ్డుకోవటము, నిరసన వ్యక్తం చేయటం చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇంకా ఇప్పటి వరకు జనసేన పార్టీలో 5 అసెంబ్లీ స్థానాలకే సీట్లు కేటాయించారు. మిగిలిన చోట్ల 19కి సీట్లు కేటాయించలేదు. కాబట్టి ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఏదో కొంత హోప్తో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే 94 చోట్ల సీట్లను ప్రకటించారు. 94 చోట్ల అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో సీనియర్లుగా ఉన్నవారు ఇటు పల్నాడు జిల్లాలో ఎర్రపతినేని కానీ, కొమ్మాలపాటి శ్రీధర్ కానీ, అరవింద్ బాబు కానీ, అలానే కృష్ణా జిల్లాలో బోయెడ ప్రసాద్, అలానే దేవినేని ఉమా, వేదవ్యాసు, మండలి బుద్ధప్రసాద్, ఇలా చెప్పుకుంటూ పోతే కూడా ప్రతి జిల్లాలోనూ ప్రతి చోట కూడా పార్టీకి మేము సేవ చేశాం, మాకు టికెట్ వచ్చింది అనుకున్నాము, టికెట్ రాలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయటము, అసమ్మతిగా ఉండటము అన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ చంద్రబాబు ఇంటి దగ్గరికి చేరుకొని పెనుగొండ జిల్లా వాళ్ళు, అంటే అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి సంబంధించిన వారు మాత్రమే ఆందోళన చేశారు. అలానే కొంతమంది స్వయంగా చంద్రబాబును కలిసి, అంటే తెనాలికి చెందినటువంటి ఆలపాటి రాజా కానీ, దేవినేని ఉమా కానీ, ఎర్రపతినేని శ్రీనివాస్ కానీ, కొమ్మాలపాటి శ్రీధర్ కానీ, ఇటువంటి సీనియర్ నేతలు ఎవరైతే మొదటి విడతలో వాళ్ళకి అవకాశం లేదో వాళ్ళందరూ చంద్రబాబును చంద్రబాబుతో కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. కానీ జనసేన పార్టీ అధినేత సీటు ప్రకటించిన తర్వాత హైదరాబాద్ వెళ్ళారు. అక్కడి నుంచే రాజకీయాలు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే కొంతమంది నేతలను కూడా అక్కడికి పిలిపించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్లయితే గనక జనసేన పార్టీలో 175 నియోజకవర్గాలకు 24 నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమవుతున్న నేపథ్యంలో కార్యకర్తలు, అభిమానులు, నాయకులే కాకుండా అందరిలోనూ కూడా ఒక ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే గనక ఉండడం జరిగింది. ఆవేదన అంటే ఇన్నాళ్ళు కష్టపడ్డాము, సీట్ వచ్చింది అనుకున్నాము, సీటు రావటం లేదు అని చెప్పే విధంగా కూడా
పూర్తిగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఎమ్మెల్యే కావాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కలగా ఉంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే గనక చివరి నిమిషంలో పొత్తులో భాగంగా 24 స్థానాలకు పరిమితం కావడంతో జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకుండా పోతున్నారు. అలానే అభ్యర్థులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు తమకు అవకాశం రావటం లేదని కూడా అసంతృప్తిలో రగులుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీ వైసీపీ లేని గవర్నమెంట్, అంటే వైసీపీని రాష్ట్రం నుంచి పారదోరాలి అంటూ కూడా ముఖ్యమైనటువంటి కామెంట్స్ చేసి అభ్యర్థులను ప్రకటిస్తుంది. గతం కంటే భిన్నంగా, అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చూసినటువంటి రాజకీయాలకు భిన్నంగా ఎన్నికలకి చాలా సమయం ఉన్నా కానీ నోటిఫికేషన్ కాడికి ముందుగానే 99 స్థానాలలో, అంటే 94 స్థానాలలో అభ్యర్థుల్ని ప్రకటించటము అది సాహసమనే చెప్పాలి. అలానే ఎక్కడైతే అసమ్మతి నేతలు ఉన్నారో చాలా మంది సీనియర్లకు కూడా, ఇటు గంటా శ్రీనివాసు, పిల్లా గోవిందు, అలానే ఈ రాజమండ్రి ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలానే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలకు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి సీనియర్లకు కూడా టికెట్లు అనౌన్స్ చేయకుండా ఆగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే గతం కంటే భిన్నంగా 3,50,00,000 మంది యొక్క రెఫరెన్స్లు తీసుకొని వారితో ఫోన్లు మాట్లాడి IVRS కాల్ ద్వారా అవన్నీ చెక్ చేసిన తర్వాతనే గెలుపు బాట పడుతున్నారు అంటున్నటువంటి అభ్యర్థులకు మాత్రమే టికెట్స్ కన్ఫర్మ్ చేశామంటూ కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసింది. అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాము, ఎన్ని సీట్లు తీసుకున్నామంది కాదు కానీ స్ట్రైక్ రేట్ 98% ఉండాలి అనే విధంగా తీసుకున్న 24 స్థానాలలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలంటూ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసి వారికి సంబంధించినటువంటి వాటిలో 5 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. మిగిలిన 19 నియోజకవర్గాలలో 2-3 రోజుల్లో, రేపు తాడేపల్లి జరుగుతున్నటువంటి బహిరంగ సభ తర్వాత కూడా ప్రకటిస్తామన్నారు. అలానే ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా 3 ఎంపీ స్థానాలు జనసేన పోటీలో ఉంటుందన్నారు. ఆ మూడింటికి సంబంధించి చూసినట్లయితే గనక 3 ఏళ్ళు 21, ఆ 20 నియోజకవర్గాలలో కూడా జనసేన పార్టీ బలమైన ఓట్లు వేసి అక్కడ అభ్యర్థులకు, అంటే ఏదైతే 3 ఎంపీ స్థానాల గెలుపునకు, ఇటు 24 అసెంబ్లీ స్థానాల గెలుపునకు, 3 ఎంపీ పార్లమెంట్ స్థానాల గెలుపునకు కూడా రెండింటికి కూడా చాలా బలంగా వాణి వినిపించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ఉమ్మడిగాను, అలానే బీజేపీ కలిసి వస్తే ఈ 3 పార్టీలు ఉమ్మడిగా గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలంటూ కూడా అధినేతలు ఇరువురు చెబుతున్నారు. కానీ ఆ కార్యకర్తలు, నాయకులంతా కూడా హడావుడి రియాక్షన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ఎక్కడ తమ సీటు లేకుండా పోతుందో, ఎక్కడ తమకు ఎన్నాళ్ళు చేసినటువంటి కష్టం ఫలితం లేకుండా పోతుందో అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి జిల్లాలోనూ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో మిగిలిన 57 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించడము, అలానే జనసేన పార్టీ 19 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తే గనక ఈ అసమ్మతులు ఏదైతే గనక ఆందోళన చేస్తున్న వారి సంఖ్య కూడా క్రమేణా పెరిగే పరిస్థితి అయితే కనపడుతుంది. అలానే మార్పులు చేర్పులు కూడా స్పష్టంగా జరుగుతాయంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే గనక ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. అంటే శ్రీనివాస్ స్వయాన జనసేన అధినేతే మాట ఇచ్చినప్పటికీ కూడా ఆ మాటని నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అటు రాజమండ్రి కావచ్చు, విశాఖ కావచ్చు, భీమవరం 3 కూడా వరుసగా వెళ్ళొచ్చారు. అక్కడ ఎస్పెషల్లీ ఉమ్మడి గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్కి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామని కూడా చెప్పారు. ఇప్పుడు చూస్తే నిడదవోలులో పోటీ చేయమంటున్నారు. మరి ఇలాంటి అసంతృప్తులు ఉంటే మరి పార్టీకి నష్టం కాదా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజమండ్రి రూరల్ విషయంలో చాలా ట్రిఫికల్ పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్ నేతగా ఉన్నటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ అడుగుతున్నారు. కందుల దుర్గేష్ కూడా తూర్పుగోదావరి జిల్లాని ముందుండి నడిపినటువంటి వ్యక్తి కావడం జరిగింది. కానీ ఇద్దరిలో ప్రత్యామ్నాయంగా మార్పు, అంటే నిడదవోలు పొమ్మంటున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ అధికారికంగా అధినేతలు ఇరువురు క్లారిటీ ఇచ్చి అక్కడ అభ్యర్థుల్ని ప్రకటిస్తే గానీ వాటిపైన క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అలానే చూసుకున్నట్లయితే కనుక తణుకు నియోజకవర్గానికి సంబంధించి కూడా విడివాడ రామచంద్రరావుకు గతంలో పవన్ కళ్యాణ్ మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు టీడీపీ తరపున అభ్యర్థిని కేటాయించారు. అక్కడ అసమ్మతి చెలరేగుతుంది. అలానే భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడా చేయడా? పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇబ్బంది లేదు, పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే తెలుగుదేశానికి ఇస్తారా? తెలుగుదేశానికి ఇస్తే కనుక తెలుగుదేశం పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారు అనే విషయాలు ప్రతి ఒక్కళ్ళు చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అయితే రేపు జరుగుతున్నటువంటి తాడేపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభ ద్వారా
పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఇప్పటి వరకు సీట్లు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఈ రియాక్షన్ కి ఆయన ఎటువంటి విధానాలు చెబుతారనేది కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి గనక ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇక విజయవాడలో టికెట్ల కేటాయింపు తర్వాత అక్కడ టీడీపీ జనసేన శ్రేణుల్లో ఎలాంటి వాతావరణం ఉంది, గ్రౌండ్లో ఎలాంటి రియాలిటీ ఉంది, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఇటు టీడీపీలో కావచ్చు అటు జనసేనలో కావచ్చు ఉమ్మడిగా అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత చాలా తీవ్ర స్థాయిలోనే అక్కడ నుంచి నిరసనలు వస్తున్నాయి. అటు టీడీపీలో కావచ్చు ఇటు జనసేనలో కావచ్చు. ప్రస్తుతం విజయవాడలో ఎలా ఉంది సిచ్యువేషన్? ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆమెని ప్రతి చోట కూడా ఇటు టీడీపీకి అదేవిధంగా ఉమ్మడి పొత్తుల్లో ఏదైతే టికెట్లు ప్రకటించారో ఆ తర్వాత కొన్ని సమీకరణలు మారినాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఏపీ మొత్తం కూడా ఇలాంటి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా జనసేనలో అత్యధికంగా నిరసన జ్వాలలు ఎక్కువ అవుతుంది చూసాము. ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున సీట్ల పంపిణీ ఉంటుందని, అంటే పవన్ కళ్యాణ్ గారికి దాదాపుగా 40-45 స్థానాల వరకు కేటాయిస్తుంది టీడీపీ నుంచి. అంటే పొత్తుల్లో భాగంగా దాదాపు 40-45 స్థానాల వరకు కేటాయిస్తారు. అందులో ఇటు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు జనసేన కేటాయిస్తారనే అంశాన్ని మొదటి నుంచి కూడా జనసేనలో ఉన్నటువంటి నేతలు చాలా ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం. అయితే వీళ్ళందరూ కూడా ఉన్న పళంగా షాకిస్తూ కూడా 24 ఎమ్మెల్యే స్థానాలు అదేవిధంగా 3 ఎంపీ స్థానాలు మాత్రమే కేటాయించడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ కేవలం 5 స్థానాలు మాత్రమే ప్రకటించడం జరిగింది. మిగతా స్థానాలన్నీ కూడా 2 రోజుల్లో ప్రకటిస్తామని చెప్పి వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పటికే ఉమ్మడి పొత్తుల్లో అభ్యర్థుల్ని ప్రకటించడం నేపథ్యంలో తూచి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి పూర్తి స్థాయిలో అభ్యర్థులు కూడా టీడీపీ ప్రకటించలేదు. 94 మంది మాత్రమే ప్రకటించడం జరిగింది. అయితే మిగిలిన మొత్తం మీద ఓవరాల్గా 118 మంది అభ్యర్థులకు మాత్రమే ఆ రోజు లిస్టును రెడీ చేయడం జరిగింది. ఈ 118 అభ్యర్థులు మాత్రమే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే అందులో పవన్ కళ్యాణ్ అనూహ్య రీతిలో 5 మాత్రమే సీట్లు ప్రకటించి మిగతా సీట్లని పెండింగ్ లో పెట్టడం జరిగింది. అయితే దీని మీద ఇప్పటికే అసంతృప్తులు, అంటే పవన్ కళ్యాణ్తో దాదాపుగా ఈ 10 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టర్మ్లో అంటే పవన్ కళ్యాణ్ పార్టీలో కంపల్సరీ కూడా వాళ్ళ సముచిత స్థానం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే స్థానాలు దక్కుతాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి మొదలుకుంటే ఇటు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా పూర్తి స్థాయిలో జనసేన ఎక్కువ స్థానాలను పోటీ చేస్తుంది అనేది మొదటి నుంచి కూడా నడుస్తున్న చర్చ. అందులో పొత్తుల్లో భాగంగా కూడా 45 స్థానాలు కనుక కేటాయిస్తే కనుక ఎక్కువ స్థానాలు ఆ ప్రాంతాలను పోటీ చేసే పరిస్థితి అని చెప్పడం జరిగింది. అయితే జిల్లాలో అంటే అటు రాయలసీమ కావచ్చు, ఇటు కోస్తా ఆంధ్ర కావచ్చు, అటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో కూడా సమానంగా పోటీ ఉండేందుకు జనసేన పావులు కదుపుతుంది. అందులోని 24 స్థానాల నుంచి 3 ప్రాంతాల నుంచి కూడా వాళ్ళ అభ్యర్థులు పోటీ పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే జనసేన ఉన్నటువంటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రాఫ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక అభ్యర్థిని ప్రకటిస్తే కనుక ఆ అభ్యర్థి గెలిచి వచ్చేటువంటి స్థానం కంపల్సరీ ఉండాలి. అంటే 24కి 24 కంపల్సరీ గెలవాలి, 3 ఎంపీ సీట్లు కూడా కంపల్సరీ గెలవాలని చెప్పని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే గెలిచేటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇద్దామని చెప్పి అనుకుని పవన్ కళ్యాణ్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశాలని పరిశీలిస్తున్న నేపథ్యంలో మరో పక్క నుంచి నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్న నేపథ్యం. అంటే ప్రతి ఒక్కరు కూడా తమకి సీటు వస్తుందని ఎదురు చూసి ఆశ భంగమయ్యేపాటికి ఇప్పుడు నిరసన జ్వాలలో ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీలో అంత అసమ్మతి సెగలేదు అని చెప్పుకోవచ్చు. టీడీపీలో ఇప్పటి వరకు కూడా ఎవరైతే సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో గోడట్ల బొచ్చయ్య చౌదరి నుంచి మొదలుకుంటే ఇటు దేవినేని ఉమా వరకు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా సమన్వయం పాటిస్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళెవరు ఇప్పటికే రోడ్డు మీదకి రావడం కానీ టికెట్ల విషయంలో నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కానీ ఎక్కడా కూడా వాళ్ళ అసంతృప్తిని వ్యక్తపరిచినటువంటి నేపథ్యం లేదు. అయితే కొన్ని స్థానాల్లో మాత్రం ఇటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం జనసేనకి అంటే టీడీపీకి టికెట్ కేటాయిస్తారనుకున్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం జనసేనకి టికెట్లు కేటాయించడంతో అక్కడ టీడీపీని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి కూడా అంటే టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమన్వయం పాటిస్తూ ఉన్నారు. జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే అంటే ఇప్పటివరకు ఎదురు చూసాము, ఇంకా ఎదురు చూడాలంటే మా వల్ల కాదు అనే అంశం కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్తో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఈ టర్మ్లో అందరూ టికెట్లు వస్తేనే ఆశపడినటువంటి నేపథ్యం కావచ్చు. అయితే ఇప్పటికి వాళ్ళకి అవకాశం రాకపోవడంతో కూడా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా వాళ్ళని బొజ్జగించేటువంటి ప్రయత్నం లేదు. అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారు. ఆ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉండొచ్చారు. వ్యూహాలు నాకు వదిలేయండి, నేను చూస్తాను. అంటే ఈసారి కంపల్సరీ కూడా జనసేన ఎక్కువ స్థానాలతో అసెంబ్లీకి వెళ్లాల్సిన నేపథ్యం అయితే ఉంది. అన్ని స్థానాలు కనుక మనం అన్ని స్థానాలతో అసెంబ్లీకి కనుక ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నామో
అన్ని స్థానాలతో కనుక అసెంబ్లీకి వెళ్ళగలిగితే కనుక రానున్న రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ వేరుంటుంది. భవిష్యత్తులో జనసేన పార్టీ విధి విధానాలు వేరుంటాయి అంటే పవర్ షేరింగ్ కావాలి అంటే కనుక జనసేనకి అత్యధికమైనటువంటి స్థానాలు గెలవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ప్రాధాన్యతను గుర్తించే పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని నాయకులతో చెప్తూనే వస్తున్నారు. అయితే ఇప్పుడైతే మాత్రం వాళ్ళు టికెట్ల విషయంలో మాత్రం ఎప్పుడైతే గందరగోళం సృష్టిస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఏదైతే అంశాలని పరిశీలిస్తూ ఆయన ఆలోచన చేస్తున్నాడో అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. అంటే ఎవరైతే పార్టీలో ఉన్నటువంటి కోవట్ల అంశాలు చాలాసార్లు ప్రస్తావించారు, పొత్తుల్లో భాగంగా విమర్శించే వాళ్ళను కూడా ఆయన పక్కన పెడతాను, అందులో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయితే లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా టికెట్ల విషయంలో కూడా రేపొద్దున పార్టీ మీద విమర్శలు చేసినా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినా పక్కన పెడతానని చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కనుక ఈ నిరసనలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నిరసన జ్వాలలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే టీడీపీలో ఇంకా ఆ స్థాయి అసమ్మతి సెగ తగిలినట్లేదు. అయితే జనసేనలో మాత్రం అంటే జనసేనకు టికెట్లు ఇచ్చిన చోట టీడీపీకి టికెట్లు కేటాయించిన జనచోట కొద్దిపాటి నిరసన తెలియజేయడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం అంటే ఏ స్థానాల్లో సీనియర్లకు అయితే టికెట్లు ప్రకటించలేదో టీడీపీ ఆ స్థానాల్లో ఇంకా ఆ సమస్యని త్వరగానే పరిష్కరిస్తాడు చంద్రబాబు నాయుడు అనే విశ్వాసంతోనే వాళ్ళు ఉన్నారు. ఇప్పటిగా నేతలందరూ కూడా వచ్చి కలవడం కూడా జరుగుతూ ఉంది. అయితే జనసేనలో మాత్రం కొద్దిగా అసంతృప్తితో ఉన్నటువంటి వాస్తవం కనిపిస్తుంది. అయితే వాళ్ళ నిరసనలు తెలియజేస్తారా లేదు అంటే కనుక గోడ దూకుతారా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆమెని అంటే శ్రీనివాస్, ఇది కేవలం టికెట్లు రాలేదని మాత్రమే ఉందా జనసేనలో అసంతృప్తి, లేకపోతే ఇంత తక్కువ సీట్స్ ఇస్తారా పొత్తులో అని చెప్పి అదా? రెండిట్లో ఏంటి వాళ్ళ మెయిన్ రీజన్? ఎందుకంటే లాస్ట్ టైం చూసాము చాలా తక్కువ సీట్లు పొత్తులో వాళ్ళకు వచ్చాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూడా బిచ్చం వేస్తున్నారా ఇలా సీట్లు అని చెప్పి ఆయన ఒక చాలా తీవ్రమైన కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి అలాంటి నేపథ్యంలో మరి ఈసారి ఎక్కువ సీట్లు ఆశించే ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే పొత్తులో. సో మరి ఈ అసంతృప్తి, ఈ నిరసన సెగలనేవి కేవలం సీట్ రాలేదన్నా అంటే టికెట్ కేటాయించలేదన్నా, లేకపోతే చాలా తక్కువ సీట్లు వచ్చాయి పొత్తులో జనసేన కన్నా? అంటే మనం సమీకరణాలు అంచనా వేస్తే కనుక ఆమెని 100కి 100% జనసేన పోయిన 2019లో 118 స్థానాల్లో పోటీ చేస్తే ఒక స్థానం మాత్రమే గెలిచింది. అందులో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. చాలా స్థానాల్లో 100 కన్నా తక్కువ ఓట్లు నమోదైనటువంటి పరిస్థితి. అంటే 2000 ఓట్లను కూడా ఏపించలేనటువంటి నాయకులు జనసేనలో 2019లో ఉన్నారు. సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గ్రాఫ్ పెరిగిందంటే ఓట్ పర్సంటేజ్ మాత్రం జనసేన కొంతవరకు పెరిగిన మాట వాస్తవమే. అంటే అప్పుడున్నటువంటి 6-7% ఇప్పుడు 11% ఓటు వరకు పెరుగుకుంటూ వచ్చింది. అయితే ఈ పరిస్థితుల్లో ఓట్ షేర్ ఎంతవరకు ఉందో చూసుకుని ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్ షేర్ ఉందో చూసుకుని ఆ ప్రకారమే టికెట్లు కేటాయించడం జరిగింది తప్ప ఇందులో పవన్ కళ్యాణ్ అవమానించేటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో 24 స్థానాల్లో పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్కి అంటే ఇప్పుడు ప్రస్తుతం జనసేనకు ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో అది సరిపోతుందనేది పవన్ కళ్యాణ్ గారు కూడా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2019లో ఏదైతే రిపీట్ అయిన విషయం ఉందో అప్పట్లో అంటే ఇప్పుడు జనసేనలో ఎవరైతే నోరు తెరిచి మాట్లాడుతున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఒక అభ్యర్థిని ప్రకటిస్తే 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినా సరే అంటే ఒక 10,000 ఓట్లు 15,000 ఓట్లు కూడా వేయించుకోలేనటువంటి పరిస్థితి. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అదే రిపీట్ అయినటువంటి నేపథ్యం. సో అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ రోజు కూడా పార్టీని నడుపుతూ వచ్చారు. ఆ రోజు కూడా ఏదైతే ఈ నేతలు ఉన్నారో ఆ రోజు అదే నేతలను ఇప్పుడు కూడా ఆయన కంటిన్యూ చేస్తూ వచ్చారు. సో మరొకసారి అంటే వీళ్ళకి టికెట్లు రాలేదు అనే అంశంలో ప్రతి ఒక్కరు కూడా 2019 లాగా అందరికీ టికెట్లు వస్తాయి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం అనుకున్నారు. అయితే అంటే ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. పొత్తుల్లో భాగంగా అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి జనసేనకు ఉన్నటువంటి బలం ఎంతవరకు ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని స్థానాలు పోటీ చేయాలనుకుంటున్నారు, ఎన్ని స్థానాల్లో ఆయన పోటీ చేస్తే ఆయన వ్యూహానికి ఆయన సపరేట్గా ఒక అంచనా వేసుకున్నారు కాబట్టి ఆయన వ్యూహంలో భాగంగా ఆయన అడిగి తీసుకున్నటువంటి స్థానాలు ఎన్ని ఉన్నాయి. కంపల్సరీ కూడా జనసేన గెలిచేటువంటి స్థానాలు దరిదాపుగా 25 స్థానాలు కంపల్సరీ కూడా అసెంబ్లీలో జనసేన తరపు నుంచి వాయిస్ వినిపించాలనేది పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఆశపడుతున్నటువంటి పరిస్థితి. సో దానికి తగ్గట్టుగానే ఆయనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గెలిచేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకున్నారు. ఆ స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీ చేయించడమే కాకుండా ఆయన గెలిపించుకునే విధంగా కూడా ఆయన ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇప్పటికే ఆయన గతంలో చెప్పడం జరిగింది, డబ్బులే ఖర్చు పెడతారో ఇతర అంశాలే ఖర్చు పెడతారో
గెలవటం మీ బాధ్యత, టికెట్ ఇవ్వడం నా వంతు అని చెప్పడం జరిగింది. అయితే ఆయన మొన్న దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఏదైతే పార్టీకి ఇచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆయన తిరిగి ఇచ్చేసినటువంటి పరిస్థితి. అలాంటి ఒక నేతకి ఇలాంటి ఒక సందర్భాలు ఎదురవుతున్నాయని చెప్పి నేను మొదటి నుంచి తెలిసి ఆయన మొదటి నుంచి కూడా కొన్ని అంశాలు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఆ అంశాలని మాత్రమే పరిశీలన తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ వెంబడించే వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన వ్యూహాన్ని అనుసరించాలి తప్ప ఆయన ఎందుకు ఆ వ్యూహం పన్నారు అనేది తెలుసుకోవాలి తప్ప ఆయన వ్యూహాన్ని అడ్డుకోవడం కానీ దాన్ని విమర్శించడం కానీ చేయొద్దు అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే టిక్కెట్ల శాతాన్ని తక్కువ ఇవ్వటం అనేది ఇక్కడ ఎవరి ప్రలోభం లేదు, ఎవరి ప్రభావం లేదు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి కూడా టిక్కెట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి జనసేన అడిగినటువంటి స్థానాలని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అడిగినటువంటి స్థానాలని కంపల్సరీ కూడా ఆయనకి ఇచ్చామని చెప్పని టీడీపీలో వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్కి టీడీపీ ఇన్నే ఇస్తాను తీసుకోండి అంటే అది భిక్షమేయడం తప్ప పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ గెలిచేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆయన టీడీపీ దగ్గర నుంచి తీసుకున్నారు. 3 ఎంపీ స్థానాలు, 24 ఎమ్మెల్యే స్థానాలు వాటిలో పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే రాజకీయాలుగా మాట్లాడాడు, అంటే ఒక రాజకీయంగా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ 25 సీట్లకి 20 సీట్లకు అమ్ముడిపోయాడని చెప్పుకునేటువంటి అంశం తప్ప ఇందులో వాస్తవాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ గారు గెలిచేటువంటి స్థానాలని ఆయన తీసుకున్నాడు అనేది కూడా ఇటు మిత్రపక్షం ఏదైతే ఉందో టీడీపీ చెప్తుంది. మరో పక్క నుంచి బీజేపీతో వెళ్లాల్సిన నేపథ్యంలో దాదాపుగా 9 స్థానాలు ఇంకా బీజేపీ కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. అందులో 5 ఎంపీ స్థానాలు కూడా బీజేపీ కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. సో ఇన్ని 5 ఎంపీ స్థానాలు 9 అసెంబ్లీ స్థానాలకు కేటాయించే నేపథ్యంలో మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రాంతీయ పార్టీ బలమైనటువంటి పార్టీ ఉన్న టీడీపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. వాళ్ళు అడిగినటువంటి స్థానాల వరకే వాటి కేటాయిస్తుంది. సో ఇందులో తప్ప ఇతర రాజకీయ కోణాలు కానీ ఇందులో పవన్ కళ్యాణ్ అవమానపరిచేటువంటి అంశాలు కూడా ఏమీ లేవని చెప్పి మొదటి నుంచి కూడా టీడీపీ కూడా చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయాల్లో భాగంగానే మాత్రమే ఈ విమర్శలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.